షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్లకు వేరువేరుగా టెండర్లు అయితే రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 6 షిప్పింగ్ ల్యాండింగ్ సెంటర్లను 6 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని మౌలిక వస్తువుల పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అయితే అధికారులను ఆదేశించారు. 6ంటికి కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్లు పిలిస్తే ఎవరు ముందుకు రాలేదని అధికారులు అయితే దృష్టికి తీసుకురాగా వేరువేరుగా టెండర్లు పిలవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే కొత్తగా 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు అయితే మనకి రాబోతూ ఉన్నాయన్నమాట. ఏపీలో కొత్తగా 6 మనకి ల్యాండింగ్ సెంటర్లు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ టెండర్లు అయితే పిలవబోతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధిలో సీ పోర్ట్ల పాత్ర కీలకమని వాటిని వేగంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈపీసీ విధానంలో చేపట్టిన 3 పోర్ట్లు, మొదటి దశలో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లు, రెండో దశలో తక్కువ ఖర్చుతో చేపట్టే 5 ఫిషింగ్ హార్బర్లపై సమీక్ష జరిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్లో గోదాములు అద్దెకివ్వటము, దీర్ఘకాలిక తాత్కాలిక లీజులపై కూడా మంత్రి అయితే సమీక్షించారు. సో మొత్తం మీద రాష్ట్రంలో రాబోతున్న 6 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా అయితే పాత్ర పోషించబోతూ ఉన్నాయన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.